మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రతి శుక్రవారము ఈదులకొండ గ్రామాన్ని ప్రభువు ప్రేమించి ఆయన సన్నిధానమందుకు నడిపించిన దేవదేవునికి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాము. కీర్తన గ్రంథము 108వ కీర్తన. కీర్తనల గ్రంథము 108వ కీర్తన 8-9 వచనాలు కలిపి చదువుదాము. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్రావణము, యోదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము, ఎదోము మీదకి నా చెప్పు విసరవేయుదును, ఫిలిస్తీయుని బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ కీర్తన రాసింది దావీదు మహారాజు. దావీదు గారికి ఒక పేరు ఏంటంటే నా హృదయానుసారుడు, అంటే దేవుని హృదయాన్ని ముందుగా ఎరిగేవాడనమాట. దేవుని మనసులో ఏముందో దానిని తెలుసుకుని దేవునికి ప్రభు ఇది చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేవాడంట. అందుకని దేవుడు అంటాడు, నా హృదయం ఏంటో నీకు తెలుసు కాబట్టి నా హృదయంలో నువ్వు ఉన్నావు, నా హృదయాన్ని ఎరిగిన వాడివి అని దావీదుకు ఒక చక్కటి పేరు మనం చూస్తాం. ఇక్కడ దావీదు గారు 7 విషయాలను మన ముందు పెట్టాడు. 1 గిలాదు నాది, 2 మనష్షే నాది, 3 ఎఫ్రాయిము నాకు శిరస్రావణము, 4 యోదా నా రాజదండము, 5 మోయాబు నేను కాళ్ళు కడుక్కును పల్లెము, 6 ఎదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును, 7 ఫిలిస్తీయుని బట్టి జయోత్సవము చేసి ఉన్నా. అంటే 7 అంశాలు అవుతాయి అన్నమాట. దేవుని చిత్తమైతే ఈ రోజు నుంచి 7 వారాలు కూడా ఇదే యొక్క చాప్టర్ని లేదా ఈ విషయాలను మీ ముందు పెడతాను. 2 నాదన్నాడు, 3 ఆయన్నేమో అంటే చూడండి, ఒక వ్యక్తికి పొజిషన్ ఇస్తున్నాడు. అబ్బాయి ఈ కుడివైపు ఇతను నావాడు, ఈ ఎడం వైపు నావాడు అనుకుందాం కాసేపు. గిలాదురికేమో కుడి చేయి ఇచ్చాడు, మనష్షేకేమో ఎడం చేయి ఇచ్చాడు, ఎఫ్రాయిముకి ఏమి ఇచ్చాడు, శిరస్రావు తల మీద పెట్టుకున్నాడు, యోదానేమో చేత్తో రాజదండం అంటున్నాడు, అలాగే మోయాబేమో కాళ్ళు కడుక్కునే పని కాలు దగ్గర పెట్టాడు, ఎదోమునేమో చెప్పు విసురు కొడతానంటున్నాడు. ఏంటి ఇవన్నీ? అసలు ఏమి దేవుని యొక్క ఆలోచన ఏంటి? దావీదు మహారాజు దేవుని దృష్టిలో ఉన్న ఏ ఆలోచన బట్టి ఇలా చెప్పగలిగాడు? ఈరోజు మనము మొదటి మాట గిలాదు నాది. చూడండి, గమనించండి. ఈ లోకంలో నాది అని ఎప్పుడు అంటాం? ఇల్లు నాది, పొలం నాది, స్థలం నాది, ఆస్తి నాది అంటాం కదండి. నాది అని ఎప్పుడు అంటాం? పక్కింటోడి దగ్గరికి వెళ్ళి ఇది నాదంటే ఏమంటాడు? ఇల్లు నాదండి అన్నావు అనుకో, ఏ అమ్మ కాగితాలు తీసుకురా నీదైతే, కొనుక్కున్నది నేను, నాదంటావు నువ్వు అంటారు. అంటే ఆలోచన చేయండి, నాది అని అనాలంటే డబ్బు ఇచ్చైనా కొనాలి, లేదా నువ్వైనా పుట్టించైనా ఈ ఒడియాలు నాయక్క నేనే పొద్దున్నే రుబ్బి వేసాను అంటాం. అంటే దాని కొరకు కష్టపడైనా ఉండాలి, కష్టపడి తెచ్చిందైనా అయి ఉండాలి, దాన్ని సంపాదించిందైనా లేదా వాటి కోసం మనం శ్రమపడిందైనా అయి ఉండాలి, ప్రాణమైనా పెట్టగలగాలి. ఇక్కడ దేవుడు గిలాదుని చూపిసి నాది అని అంటున్నాడు. గిలాదు అనేది ఒక పర్వతం లేదా ఒక కొండ. మీరు ఇశ్రాయేలీల పాలస్తీనా యొక్క పటం చూస్తే ఆ ఇశ్రాయేలీ దేశంలో కొన్ని కొండలు ఉన్నాయి. మీరు ఒకసారి ఆ వెనకాల మ్యాప్ చూస్తే లెబనోను కొండ, ఇశ్రాయేల్ గోత్రముల గురించిన ఒక పట్టుకుంటూ హార్మోని కొండ, లెబనాను కొండ, బాషాను కొండ, గిలాదు, ఇలాగా మనం చూసిన వారమైతే నెబూ కొండ. ఈ చిత్రపటంలో మన కొండలో లిస్టు లేదా కొండలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ చిత్రపటం ఉందా? ఇదిగో లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. సరే ఇంటికి లేక కూర్చొని
ఆ మ్యాపులు చూసుకొని ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో మీరు ఆలోచన కలిగి ఉండండి. ఇప్పుడు గిలాదు అనేది ఒక ప్రదేశము లేదా ఒక పర్వత శిఖరము, కొండ వంటి స్థలం అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. గిలాదు అనేది ఒక స్థలము అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక స్థలాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడంటే గిలాదు నాది అని అంటున్నాడు. గిలాదు అనే మాటకి కఠినము లేదా కరుకు, కష్టమైనది అనే పేరు అర్థం ఇచ్చేదన్నమాట. దేవుడు గిలాదుని గురించి నాది అని అన్నాడు కదా. కానీ గిలాదుని గురించి బైబిల్లో హోషేయ గ్రంథంలో మనం చదువుకుంటే 6వ అధ్యాయం 8వ వచనము. హోషేయ గ్రంథం 6:8. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. ఏంటంటే గిలాదు అనేది ఒక పాపాత్ముల పట్టణం అంట. అలాగే హోషేయ 12:11, ఆమోసు గ్రంథం ఇలా ఇవన్నీ చదువుకుంటే ఏంటిదంటే గిలాదు చెడ్డది. మరి దేవుడు ఏంటి ఎలాంటి కోరుకున్నాడు? దేవుడు ఏంటి అలా చెడ్డది, పాపాత్ముల కొండ అని పిలుస్తున్న వాటి వైపు దేవుడు ఎందుకు నాది 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 అంటున్నాడు? అసలు దేవునికి ఆలోచన ఉందా అనుకుని మనం పొరపాటు పడుతూ ఉంటాం. కానీ బైబిల్ ఏమంటుందంటే 132వ కీర్తన 13-14 వచనాలు మనం చదవగలిగినాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొనెను, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, నిత్యము అది నాకు విశ్రమ స్థలము. చాలండి. దేవుడు అంటే గిలాదుని ఏదో ఉంది కదా అని కోరుకోవాలా. దేవుడంట కోరుకున్న స్థలం. దేవుడికంట ఆ స్థలము విశ్రమ స్థలముగా మారిందంట. చూడండి, ప్రతి వారిలో కూడా మైనస్ పాయింట్లు ఉంటానే ఉంటాయి. కానీ 7 రకాలైన అనుభవాలు నేను వెతకక దేవుడు ఏం వెతికాడో నాకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో గిలాదుని గురించి నేను చదవగా 7 రకాలైన అనుభవాలు ఈరోజు మీ ముందు పెట్టి, ఒకవేళ కారణం దేవుడు కోరుకోవడానికి, గిలాదును కోరుకోవడానికి కఠినుడు అయినా, కష్టమో అని పిలువబడుతున్న వాడైనా, కరుకు స్వభావం అయినా దేవుడికి ఏ రకంగా ఉపయోగపడ్డాడో కొన్ని విషయాలు మీ ముందు పెట్టి త్వరగా నేను ముగిస్తాను. చదవండి. గిలాదులో ఉన్న మొదటి అనుభవం ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. అంతట గిలాదు కాపురస్తుడైన సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, నేను నిలవబడి ఉంటునో చాలండి. అక్కడ మనం ఏం చదువుకుంటున్నాం అంటే గిలాదు కాపురస్తుడైన ఒక ఆయనంట రాజైన ఆహాబు దగ్గరికి వెళ్ళి రోషంగా మాట్లాడుతున్నాడు, పౌరుషంగా మాట్లాడుతున్నాడు. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో మీకు తెలుసా? అవసరమైతే భూమిని ఆకాశంని కలగజేసిన దేవదేవుడి యొక్క పక్షమున నేను నిలబడి ఆయన సన్నిధిలో ఈ మాటలు చెప్తున్నానని కొంచెం కోపముతో, రోషముతో ఈ మాటలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే గిలాదు కాపురస్తులంట రోషానికి మారుపేరంట. మనకు కూడా చూడండి, రాయలసీమ ఇంకేమున్నాయి, రాయలసీమ ఎలాంటి వారు పౌరుషానికి అడ్డా అన్నట్లుగా రౌడీయిజం, ఏమండి పట్టుసీమ ఇలాంటి ప్రాంతాలు రౌడీయిజం అని అంటాం. అలాగే గిలాదు వాళ్ళు ఎవరయ్యా అంటే రోషం కలిగిన వాళ్ళంట. మరి మనకు రోషం ఉందా? దేవుని పని చేయడానికి మనకు రోషం ఉందా? మనం అన్నిటికీ రోషం చూపిస్తాం. తినే తిండి దగ్గర రోషం చూపిస్తాం, కట్టుకునే బట్ట దగ్గర రోషం చూపిస్తాం, అమ్మా నాన్నల దగ్గర రోషం చూపిస్తాం. ఏమండి ఎవరు మన ఏమీ చేయలేని వాళ్ళ దగ్గర రోషం చూపిస్తాం. కానీ దేవుడి కోసం రోషంగా బతకగలమా? ఇక్కడ ఆహాబు అంటే ఒక రాజుగారి ముందు నిలబడి చంపినా నేను చచ్చినా పర్లేదు, కానీ దేవుడి పని జరగాలి, దేవుని యొక్క పని జరగడానికి ఒక రోషంతో నడుం బిగించుకొని రాజుగారి ముందుకెళ్ళి మాటలు చెప్తున్నాడండి.
అసలు ఎవడవయ్యా నువ్వు? ఏంటి నీ పని? నువ్వు రాజు అయితే అవ్వచ్చు, కానీ నువ్వు చేసే పనులేంటని చెప్పి ఆహాబు దగ్గరికి వెళ్ళి నిలదీస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రోషం దేవుని పక్షమున ఉండాలి. కొన్నిసార్లు మౌనం ఎంత ఇంపార్టెంటో కొన్నిసార్లు మాట్లాడడం కూడా అంతే ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఎక్కడ మాట్లాడాలో మనకు తెలియక మాట్లాడడం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొన్ని చోట్ల మౌనంగా ఉన్నారు. కొన్ని చోట్ల ఏమన్నా ఉందో తెలుసా? ఆయన గురించి చెబుతూ ఆయనంట దేవాలయానికి వెళ్ళాడంట. అక్కడ చూసి కోపం తెచ్చుకొని తాడునంట, లేదంటే అక్కడ ఒక దానిని తాడుగా చేసుకొని రోషముతో ఏమంటే రోకలను లేదా పావురాలను అమ్మే వాళ్ళ దగ్గర కొరడాగా మార్చుకొని ఆ తాడుని అందరినీ తరిమేశాడంట. అందరూ అంటున్నారు, ఇదేంటి ఇంత సాత్వికుడు అనుకున్నాం, ఇంత ఇది అనుకున్నాము, ఇంత సాఫ్ట్ అనుకున్నాం, ఆయన ఏంటి ఇంత రోషము ఆయనకి? కారణం ఏంటి తెలుసా? అక్కడ ఒక మాట అన్నాడు. ఆయన ఎందుకు రోషం తెచ్చుకున్నాడంటే, నా తండ్రి ఇల్లు ఏమైపోయింది? వ్యాపారం ఇల్లు అయిపోయింది. మందిరం విషయంలో ఆయన రోషం తెచ్చుకున్నాడు. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈరోజు మనం గమనించవలసిన మన రోషం దేవుని కోసమేనా? గిలాదు కాపురస్తులంట రోషానికి మారుపేరు. మన దేవుడు కూడా ఎవరయ్యా అంటే రోషం కలిగిన దేవుడు. ఆయన చేతకాని దేవుడేం కాదు. శత్రువుల దగ్గర ఆయన యుద్ధము చేయాల్సి వస్తే ఆయన యుద్ధం భీకరంగా ఉంటుందని, ఆయన మాట్లాడాల్సి వస్తే రోషంగా మాట్లాడతాడని దేవుని వాక్యాన్ని గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఈరోజు మన జీవితంలో రోషం అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం? దేవుని కోసం దేవుని పనిలో రోషాన్ని తెచ్చుకుంటున్నావా? దేవుడి పని చేయాలి, ఎవరో సహకరించట్లా, అప్పుడు ఏం చేయాలి? పోనే నేనే చేసుకుంటా అని చెప్పి ఏమంటే మన రోషంగా ముందుకు రాగలుగుతున్నామా? గమనించాలి. దేవుని విషయంలో రోషం కలిగిన వారు ఎవరయ్యా అంటే గిలాదు కాపురస్తులు అంట. గిలాదు కాపురస్తులు తమ ముందు రాజున్నా అధిపతున్నా ఇంకెవరున్నా సరే రోషంగానే ఉంటాడు. నేను ఒకసారి ఒక భక్తుని చరిత్ర విన్నాను. ఆయన పేరు నాకు అంతగా తెలియదు, కానీ విక్టోరియా మహారాణి ఆ దేశాన్ని పరిపాలిస్తారు. లండన్ అనుకుంటా. లండన్ ప్రాంతంలో విక్టోరియా మహారాణి ఆ దేశానికి నాయకురాలు, ఒక ప్రెసిడెంట్ స్థాయి. ఆమె అంటే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం అనుకుందంట. ఇలాగే వెళ్తూ ఉంటే మందిరం కనబడింది. ఆమె దిగి లోపలికి వచ్చిందంట. అక్కడున్న పనివారు చెప్తున్నారంట, అయ్యగారు లోపల ప్రార్థన చేసుకుంటున్నారు, ఏంటి మీ సమస్య అంటే, అయ్యగారు వస్తే ప్రార్థన చేయించుకొని వెళ్తాము అని. వెంటనే ఆలోచన చేయండి. ఈ విషయాన్ని ఆమె ఆ అయ్యగారికి చెప్తే అయ్యగారు అన్నారంట, ఇప్పుడు రావడానికి ఖాళీ లేదు, ఇంకోసారి రమ్మను ప్రార్థన చేస్తాను అన్నారంట. ఆలోచన చేయండి. విక్టోరియా మహారాణికి రోషం వచ్చిందంట. ఎవడా అసలు ఆ పాస్టర్? నేను వస్తే ఏమండి ఉన్న పాటను రావాల్సింది పోయి ఈ దేశానికి మహారాణిని నేను, ఈ దేశానికి రాణిని నేను, అలాంటి నా దగ్గరికి రావడానికి కారణం చెప్తాడా? అసలు ఎవడో రమ్మని చెప్పు, లేకపోతే ఏం చేస్తానో, ఈ నా ప్రతాపం ఏంటో చూపిస్తానని రోషంగా మాట్లాడిందంట. ఇదే మాట అక్కడ ఉన్నవారు వెళ్ళి ఆ పాస్టర్ గారికి చెప్తే ఆ పాస్టర్ గారు ఒక మాట అన్నారంట. ఏంటో తెలుసా? నువ్వు రాణి అయితే ఎవరికి కావాలి, ఇంకోటి అయితే ఎవరికి కావాలి? నేను సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతున్నా, అంటే ప్రార్థన చేసుకుంటున్నా. ఎవరితో? సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతున్నాను. ఆఫ్టర్ ఆల్ మహారాణి కోసం నేను రాలేను. నా ముందు రాజులకు రాజైన మహారాజు ఉన్నాడు, ఆయన సన్నిధిలోనే నేను ఉంటాను, ఆయనతోనే మాట్లాడతాను, ప్రార్థన చేసుకుంటాను. ఉంటే ఉండమనండి, వెళ్ళిపోతే వెళ్ళిపోమనండి అన్నారంట. అప్పుడు వెంటనే ఆ మాట విన్న విక్టోరియా మహారాణి వెంటనే కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్లతో, ఎంత గొప్ప మహాభక్తుడు ఉండబట్టే ఈ దేశం ఎంత సువిష్టంగా ఉంది, నన్ను బట్టి కాదు, ఇదిగో ప్రతిదానికి చలించకుండా, అంటే డబ్బుకు చలించకుండా, అధికారం పేరు చెప్పినా చలించకుండా, చావడానికైనా ఏది జరిగిన దానికైనా దేవుని కోసం తెగించిన ఇటువంటి దైవజనుడు ఉండబట్టి ఈ దేశం ఇలా ఉంది. నిజమే, కొన్నిసార్లు మనని ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు. నేను ఒకటే మాట చెప్తాను, ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమండి మన పక్కన ఏం జరిగినా సరే మనం ఏం చేయకూడదు, పట్టించుకోకూడదు. కానీ మనం ఏం చేస్తామంటే, మన పొయ్యి మీద ఏమో కుక్కర్ పెట్టి ఎన్నుకోతలో ప్రార్థనలో లెక్కెడతాం. ఏమండి పొయ్యి మీద ఏమైనా కూర ఉండి ఏవే ఉడికిందో లేదో చూడని చెప్పి పిల్లలకి అప్పు చెప్తూ ఉంటాం. ఏమండి ఓ పక్క టీవీ ఛానల్ పెట్టి ఏమండి డాక్టర్ అమ్మ గారు ఏంటిది ఆ వంటలకు డాక్టర్ అమ్మ కలిసిందా ఇలాంటి ఓ పక్క నుంచి వెంటా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదేనా ప్రార్థన అంటే?
దేవుని కోసం రోషం తెచ్చుకోవాలి. ఏమంటే ఈ లోకంలోనంట మనిషి సాధించలేనిది ఏదీ లేదంట. దేవుడి దగ్గరికి రావాలన్నా, దేవుని ప్రార్థన చేసుకోవాలన్నా, ఓ మాటలో చెప్పాలంటే మనం ఉన్న స్థలంలోనే మనం ప్రార్థన చేసుకోవచ్చు, మనం ఉన్న స్థలంలోనే దైవ కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే సమయాన్ని అంతా కూడా లోకానికి అప్పగించేసి మనం కూడా లోకస్తుల వల్ల తిరుగుతున్నాం. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ జీవితంలో దేవునితో బ్రతకడం ఒక రోషం. అది ఇల్లా, స్థలమా, పొలమా, ఏదైనా సరే. నేను విన్నాను, సతీష్ కుమార్ గారు తన ఇంట్లో ఉండడానికి కూడా స్థలం లేనప్పుడు, అంటే ఇంటి నిండా చుట్టాలో, బంధువులు, తన 4 పిల్లలు, 2 పిల్లలు, తన భార్య, ఉండడానికి ఇల్లు కూడా చాలేదు కాదంట. అయ్యగారు బాత్రూములు స్నానానికి వెళ్తూ ఆ స్నానం చేసే సమయంలో కూడా మోకరించి ప్రార్థన చేసుకునేవారంట. మనం ఎక్కడ మోకరించామా, ఎక్కడ దేవునితో గడిపా అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ రోషం కలిగిన వ్యక్తి ప్రతి నిత్యము దేవునితో ఉండడానికి, దైవ కార్యక్రమాల్లో ప్రార్థన, వాక్యమో, సన్నిధో, సహవాసమో రోషంగా తన భక్తిని, తన స్థితిని మట్టుకు మార్చుకోడు. తన యొక్క ఏర్పాటును మార్చుకోడు. ఎన్ని రానివ్వండి, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేవునికి ఇస్తారు. మరి ఈరోజు నువ్వు ఏ విషయంలో రోషంగా ఉన్నావు? దేవుని కోసం రోషంగా నువ్వేం చేయగలుగుతున్నావు? గిలాదు కాపురస్తుల కంటే రోషం ఎక్కువ అంట. ఉప్పు కారం తిన్నారేమో, వాళ్ళకంటూ రోషం ఎక్కువ అంట. అందుకని గిలాదుస్తులు అంటే చెప్పండి, దేవుడికి ఇష్టం. అందుకని ఏమన్నాడు చెప్పండి, గిలాదు నాది. మనం కూడా రోషంగా ఉంటే దేవుడు మనను కూడా వాడుకుంటాడు. ఇక 2వ మాట దగ్గరికి వస్తున్నా. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యెఫ్తా గిలాదు వారందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిములతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిములను జయించిరి. చాలండి. ఇక్కడ ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనకి యెఫ్తా అని ఒక ఆయన కనబడుతున్నాడు. మనం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చదువుకుంటే యెఫ్తా అనే ఆయన ఒక తండ్రికి అక్రమ సంతానం అన్నమాట. అంటే 2వ భార్య కొడుకు అన్నమాట. ఎప్పుడైతే మొదటి యొక్క భార్య పిల్లలు ఆ 2వ భార్యని లేదా వాళ్ళ పిల్లల్ని తరిమేశాడు. ఆలోచన చేయండి ప్రియులారా. ఆ 2వ భార్య యొక్క కుమారుడు ఎవరయ్యా అంటే, ఇదిగోండి మనం చదువుకున్న యెఫ్తా. యెఫ్తా ఎక్కడ వాడని 11వ అధ్యాయం 1వ వచనం చెప్పబడుతుందంటే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. అంటే 2వ భార్య ఎవరి అంటే వేశ్య అనమాట. అయితే ఆలోచన చేయండి, ఎప్పుడైతే ఈ వేశ్య కుమారుడు వాళ్ళ ఊర్లో తోబు మనం చూసిన వారమైతే అమోనీలు ఇజ్రాయేల్ దేశంలో ఉంటున్నాడు. అంతవరకు అమోనీయులు రాలా. కానీ ఎప్పుడైతే ఈ గిలాదు వాడైన ఈ యెఫ్తా ఊరి నుంచి వెళ్ళిపోయాడో శత్రువులు ఎక్కువైపోయారు. అప్పుడు గిలాదు కాపురస్తులు అందరూ యెఫ్తా దగ్గరికి వచ్చి, నువ్వే మా మీద రాజుగా ఉండు, కానీ మాకున్న సమస్యలన్నీ తీర్చంటే యెఫ్తా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని గిలాదు వారి సహాయం అడుగుతారు. గిలాదు కాపురస్తులారా, నాకు మీరు సహాయం చేయాలి అని గిలాదు కాపురస్తులను అడిగితే, గిలాదు కాపురస్తులంట యుద్ధానికి సిద్ధపడి ఎఫ్రాయిం మీద వారికి వెళ్తేనంట బైబిల్లో చక్కని మాట 12వ అధ్యాయం 4వ వచనం అంటుంది, గిలాదు వారంట ఎఫ్రాయిం వారిని జయించారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గిలాదు కాపురస్తులకి 2వ మాట ఏంటో తెలుసా? ఓటమి ఎరగని వారంట. చెప్పండి, ఏమీ తెలియదు వాళ్ళకి? ఓడిపోవడం అంటే తెలియదు. జయించేవాళ్ళు, జయవీరులు, గెలిపే తప్ప ఓటమి ఎరగని వారు అని. అందుకని దేవుడు ఆలోచన చేయని ప్రియ ప్రకటన గ్రంథంలో 7 సార్లు 7 సంఘాల గురించి చెబుతూ, మీరందరూ కూడా ఎలా ఉండాలో తెలుసా? మీరు జయించు వారైతే ఇదిగో మీకు ఈ బహుమానాలు ఇస్తాం. 7 సంఘాలకి చెప్పాడు. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకోండి. ఒక్కొక్క సంఘాన్ని గురించి చివరిలో చెప్తాడు. మీరు జయిస్తే మీకు పరలోకాన్ని ఇస్తా, పరలోక మన్నాన్ని తినిపిస్తా, పరలోక జీవవృక్ష ఫలాన్ని ఇప్పిస్తా, మందిరంలో స్తంభంగా చేస్తా. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదాలు, స్వతంత్రం మీరు స్వతంత్రించుకుంటారు. జయించు వారికి దీవెనలు అనే మాటలు మనం 7 సార్లు చూస్తామండి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో కూడా చదివితే, ఇదిగో లోకములో నేను లోకాన్ని జయించానని స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. మీరు కూడా లోకాన్ని జయించండి, ఎందుకంటే నేను ముందే జయించేశాను అంటాడు. ఈరోజు మనం లోకాన్ని జయించలేకపోతున్నాం. లోకంలో ఏముందంటే శరీరాశ ఉంది,
చూసిందల్లా కావాలనుకుంటున్నాం. నేత్రాశ, అలాగే జీవపు డంబం, ఈ 3 లోకంలో ఉన్నాయి. శరీర కోరికలు, ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో తెలియకుండా ఉంటున్నాం. శరీరాశ, ఏం చూస్తున్నామో చూసిందల్లా కావాలంటున్నాం. 3వది జీవపు డంబం, గొప్పల కోసం ఎదురు చూస్తున్నాం. దేవుడు వీటిని జయించాలంటున్నాడు. మనకి 3 శత్రువులు ఉన్నారు. మన ఒళ్ళే మన శత్రువు. ఉపవాసం ఉందాం అనుకుంటాం, కానీ ఆకలేసేస్తుంది. ఉపవాసం ఉందాం అనుకుంటాం, వండలేం. మన శరీరం మీద మనం గెలవాలి. 2వది దెయ్యం, సాతాను మీద గెలవాలి. 3వది లోకం మీద గెలవాలి. లోకపు ఆశలను చంపుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, గిలాదు వారంట జయించేవారు. దేవుడికి ఓడిపోయే వాళ్ళు అక్కర్లా, రాజీ పడిపోయే వాళ్ళు అక్కర్లా. మీకు చాలాసార్లు నేను చెప్పాను, మళ్ళీ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. రత్నరాజు, అయ్యగారి పేరు ఏంటంటే రత్నరాజు అనమాట. ఆ దైవజనులు 8 గంటలు ప్రార్థన చేసేవారంట. ఒకసారి అయ్యగారు ఆఖరికి 6 గంటలు ప్రార్థన చేసేసారు. ఇంకా 2 గంటలు ప్రార్థన చేసుకోవడానికి సాయంత్రం అయింది కదా, కాసేపు ఉండే చేసుకుందామని అనుకుంటే సంఘంలో సమస్య వచ్చిందంట. ఎవరో భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. అయ్యగారు మీరు రావాల్సిందే అంటే వెళ్ళాడు. ఆ భార్యాభర్తల సమస్య తీర్చారు. 7 అయింది, అమ్మయ్య పర్లేదు 2 గంటలు ప్రార్థన చేసుకోవచ్చు అనుకున్నాడు. ఈలోపు ఆ అమ్మ చేపలు కూరేసి భోజనం పెట్టిందంట. చెప్పండి, ఏమేసి పెట్టింది? ఎంతవరకు పెట్టిందయ్యా అంటే భార్యాభర్తలు కలిపాడని, ఏమండి, పేకల దాకా పెట్టిందంట. ఒక మాటలో చెప్పాలంటే ఈ కడుపు పెట్టుకొని ఇక కదలలేకపోతున్నారంట అయ్యగారు. అప్పుడు టైం చూస్తే అన్నీ తిని బయటకు వచ్చేటప్పటికి 10 అయిందంట. సరే ఇంకా 2 గంటల టైం ఉంది కదా అని చెప్పి ఇంటికి వచ్చేసారంట అయ్యగారు. కానీ ఒళ్ళు సహకరించట్లా. దేవుడి దగ్గర అన్నారంట, అయ్యా ఈరోజు నేను ప్రార్థన చేసేటట్టు నాకేం కనబట్టలేదు, ఎందుకంటే మోకరించడానికి ఒళ్ళు సహకరించట్లేదయ్యా అని అంటే, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నన్ను వదిలేసుకోమంటావా అన్నారంట దేవుడు. చెప్పండి ఏంటి? నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని. అదేంటి ప్రభు అంటే, ఈరోజు తిన్నాను ప్రభు అని 2 గంటలు ఆపుతావు, రేపు పొద్దున చేయలేను ప్రభు అని మరొక 2 గంటలు, దాని తర్వాత ఖాళీ లేదు ప్రభు అని. ఒక్కసారి ప్రార్థన అయినా ఏదైనా నేను చేయలేను, నేను ఉపవాసం ఉండలేను, నేను ఈరోజు రాలేను అని అనుకుంటే మీరు గమనించండి, ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. ఈ పూట 1 గంటే, రేపు 2 రోజులు, రేపు 3 రోజులు, అలా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. గుర్తుపెట్టుకుని మీరు ఎప్పుడైనా గమనించండి. 1 ఆదివారమేగా అనుకుంటే 2వ ఆదివారం కూడా అదే, 3వ ఆదివారం కూడా అదే, అలాగే కంటిన్యూ చేస్తే సాతాను అన్నమాట. కానీ గమనించండి, ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా దేవుని కొరకు సమయమైనా ఇంకేదైనా సరే దూరం చేయొద్దు. నేను అంటాను, దేవుణ్ణి ఓడించేది ఏదైనా సరే, అది ప్రార్థన గదైనా, సన్నిధైనా, ఉపవాసమైనా సాతానికి అవకాశం ఇవ్వద్దు. కష్టమైన భరిస్తూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలే కానీ ఓడిపోవడం దేవునికి ఇష్టం లేదు. అప్పుడు వెంటనే దైవజనుడు ఉన్న పాటున మోకరించేసి 2 గంటలు ప్రార్థన చేసి కరెక్ట్గా 12 అయిందంట. తను చేయాల్సిన ప్రార్థన ముగించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడంట. నేను నమ్మాను, నా నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయలేదు అని. మనం కూడా దేవుడు నమ్ముతున్నాడు. ఇలాగైతే నువ్వు బాగుంటావు, ఇలా చేస్తే నువ్వు బాగుంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయాలే. దేవుడు నేనేమి వేరే చెప్పట్లా. ఏదో శుక్రవారం ఉపవాసం ఉంటానండి పాస్టర్ గారు, లేదా దేవుడా అనుకున్నావు దేవుడి దగ్గర, కానీ ఓసారి తినేసావు, ఇక అదే అలవాటు అయిపోద్ది. ఇక ప్రతి వారం కూడా ఇంక ఉండలేని ప్రభువా, చేయలేని ప్రభువా, వెళ్ళలేని ప్రభువా అంటూనే ఉంటాం. కారణం ఏంటంటే ఒకసారి అవకాశం ఇచ్చేసాం కదా, ఒకసారి లోబడిపోయాం కదా, ఇక ప్రతిసారి మొన్న తినేసావు ఇప్పుడు తింటే నష్టం ఏంటని ఈ మాటలో వస్తే వాళ్ళు గమనించండి. అందుకనే గిలాదు వారంట పట్టుకుంటే వదిలిపెట్టాలంట. 1 రోషం ఉంది, 2 వీళ్ళంటే ఎవరంటే జయ వీరులు, ఓటమి ఎరగని వారు. ఓటమి అంటే వీళ్ళకి రాజీ పడ్డం తెలియదు అంటండి. ఇక 3వ మాట దగ్గరకు వస్తాను, త్వరగా ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 22:6. యోధారాజు వంశస్థులను కూర్చి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నా ఎన్నికలలో నీవు గిలాది వలె ఉన్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదికి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొని. చాలండి. ఇక్కడ 22వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, నిన్ను గిలాదు వారు వలె మారుస్తాను అన్న మాట మళ్ళొకసారి మాట చూస్తాను చూడండి. యోధారాజు వంశస్థుల గురించి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు అనే ఉన్నావు. ఎన్నిక అంటే ఎంచుకోవడంలో,
గిలాదు వారినంట దేవుడు ఎంచుకున్నాడంట. 10 మంది నిలవబెడితే కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, అరే ఆడరా మనం చూసాను క్రికెట్ బాగా ఆడాడురా, ఆడు మనకు కావాలంటాం. ఎవరైతే బాగా ఆడతారో, ఎవరైతే ఏమండి బలంగా ఉంటారో వాళ్ళని మనం కోరుకుంటాం లేదా? ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇంతకు ముందు గెలిసైన ఉండాలి, ఆ వ్యక్తి కొంచెం బలంగా కనబడాలి, అలాంటి మనం ఎన్నుకుంటాం. దేవుడు ఎన్నుకలోనంటే 10 మంది నిల్చోబెడితే ఖచ్చితంగా దేవుడు ఎన్నుకున్న 10 మందిలో గిలాదు వారు ఉంటారంట. అంటే గిలాదు వారు ఎవరయ్యా అంటే ఎన్నుకోబడిన వారు అనమాట. దేవుని దృష్టిలో ఉన్నవాళ్ళు, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని దృష్టిలో ఉన్నవాళ్ళు గిలాదు వారు. మన దేవుని దృష్టిలో మనం ఉన్నామా? ఇంతమందిలో ఈ ఈదులగొండ ప్రాంతంలో అమ్మా నేను నిన్ను కోరుకున్నాను రా అని ఏ రోజైనా దేవుడు చెప్పాడా? ఆలోచించండి. మనం పెళ్ళికి లేదా ఏమైనా కార్యక్రమం చేసినప్పుడు వెంటనే కూర్చొని లిస్ట్ రాసుకుంటాం. ఏమని ఎవరెవరికి ఏమేమి చెప్పాలి, లేదా ఎవరెవరికి మన కార్యక్రమం జరుగుతుండగా చెప్పాలి. పిలుపుని అంటారు కదా, దాన్ని పెండ్లి పిలుపో ఇంకేదో పిలుపు. పక్కన పెద్ద ఆవిడ చెప్తూ ఉంటుంది, పలానా వాళ్ళు పిలిచావా, భీమవరం వాళ్ళనే అంటారు కదా, చెప్పరే మనం మాట్లాడరే. ఈ వీరంగుంట వాళ్ళు పిలిచావా, పలానా వాళ్ళు పిలిచావా అంటే కొన్నిసార్లు మనం అంటాం వాళ్ళు అక్కర్లేదురా పిన్ని, లేదా అక్కర్లేదు మా అమ్మ, లేదా అక్కర్లేదంట. ఎందుకని? వాళ్ళకి లేదా మన దృష్టిలో వాళ్ళు లేరు. ఎందుకు పద్దాక పిలవాలా ఏంటి పలానా వాళ్ళని, పలానా పద్దాక పిలవాలా ఏంటి, అలా వాళ్ళు వద్దులే ఈసారి, ఇంకోసారి అమ్మమ్మ బలి పడేయండి అసలు మర్చిపోయాం, ఆలేగా ముఖ్యం అంటాం. అంటే ఏదైనా కార్యక్రమం వస్తే మనకి అవసరమైన వారిని, ముఖ్యమైన వారిని ఎలాగైతే ఎంచుకొని పిలుస్తామో, దేవుడంట ఒకవేళ పిలవాల్సిన పరిస్థితి వస్తే, కోరుకునేవలసిన పరిస్థితి వస్తే ముందు ఎవరిని కోరుకుంటాడు అంటే గిలాదు వారు. వాళ్ళే నాకు కావాలి. ఎన్నిక చేయబడిన వారు దేవుని దృష్టిలో ఉన్నవారు. మరి మనం దేవుని దృష్టిలో ఉన్నామా? ఇది మూడోది. క్లుప్తంగా వెళ్ళిపోతున్నా. 4వ విషయం చూడండి, త్వరగా మనం వెళ్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 1వ వచనం. 1 రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడకు ఏలియాజరును సమాజ ప్రధానులతో. ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే గిలాదు అంట మందల మేత స్థలం అంట. చెప్పండి, ఎక్కడ గడ్డి దొరికినా దొరకపోయినా గిలాదులోనంట పచ్చని పంట ఉంటుందంట. అంటే ఎడ్లు కానీ, పశువులు కానీ, మేకలు కానీ ఏవైనా ఆ గడ్డి ఇలాంటివి ఏమైనా కావాలంటే గిలాదులోనంట పచ్చని సమృద్ధి ఉంది, సమృద్ధి ఉన్న స్థలము. 5వది పరమగీతము 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా వెళ్ళిపోతున్నాను, త్వరగా రండి. పరమగీతం 4వ అధ్యాయం 1వ వచనం. 1 నా ప్రియులారా నీవు సుందరివి. చదవండి. 4:1 నీవు సుందరివి, నీ ముసుగుకుండా నీ కనులు గువ్వ కనుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి. చూడండి అక్కడ ఏమంటున్నాడు అంటే 5వ అనుభవం, గిలాదులోనంట మంచి మేత ఉందేమో, విస్తారమైన మంద ఉందంట. ఆ మంద చూస్తేనంట ఎంట్రుకలు ఎలాగైతే ఆరబెట్టుకునేటప్పుడు ఎలా ఉంటుందండి, ఏమంటే వంపులు అంటారా, ఎంటుకలు కుర్రులు, అదేనండి కుర్రులు అంట. ఒక గిలాదు పర్వతం మీద ఒక ఎంటుకలు అయితే ఎలాగైతే మన తలను కప్పుతాయో, గిలాదు కొండనంట మేత స్థలాన్నంట మందలు విస్తారముగా, ఆ మేక తినంట మందలు బాగా విస్తరించబడుతున్నాయంట. అంటే సమృద్ధి ఉన్న స్థలం అది గిలాదు. ఆ రోజు మనం చూసిన వారమైతే ఇర్మియా గ్రంథం 46:11. ఇక్కడే 2 విషయాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 46:11. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. ఏంటంట? గుగ్గిలము అంటే ఔషధము. గిలాదులోనంట మందులు ఉన్నాయంట, రోగాన్ని తగ్గించే మందులు ఉన్నాయంట. ఇంకా 7వది అందులోనే చదవండి. విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. గిలాదులో వైద్యుడు లేడా? మళ్ళొకసారి చదవండి. 46:11. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. చాలండి. మనం 8:11 ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము
22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. అది చాలండి. ఇందాక అక్కడ గుగ్గిలం ఉంది అంటే మందులు ఉన్నాయి. ఇంకా 7వది పరమ వైద్యుడు ఉన్నాడు. ఏమండి చూడండి, మన కొన్నిసార్లు కావిరులు వచ్చినాయి, వెంటనే ఏం ఆలోచిస్తాం? ఎల్లెళ్ళు కావిరి మందు దొరికిద్ది అంటాం. ఇంకేమైనా వచ్చిందనుకోండి, అంటే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క స్థలం ఎంత ప్రాముఖ్యమైందో, ఏ రోగం వచ్చినా రే మందులా వెళ్ళు గిలాదికి వెళ్ళు, మంచి డాక్టర్ కావాలా వెళ్ళు గిలాదికి వెళ్ళు, అక్కడ మంచి వైద్యుడు ఉన్నాడు, మంచి మందులు. ఎందుకంటే మన దేవుడు పరమ వైద్యుడు. నీకు నాకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆరోగ్య ప్రదాతగా కలువరిశిల్లో మన కొరకు ప్రాణం పెట్టాడు. అలాంటి ప్రాణదాత అయిన యేసుక్రీస్తును పోలిన గిలాదులాగా మనం కూడా జీవించగలుగుతూ దేవుని నోట ఏమని పిలిపించుకోవాలి తెలుసా? గో ఈదులుకుంట నాది, నా సంఘం, నా వారు, చక్కని ప్రార్థనా పరులు, చక్కని వాక్య ధ్యాన వారు, చక్కని కార్యక్రమాలు చేస్తారు అంటూ ఒక సేవకుడిగా నేను ఎలాగైతే ఒక సంఘాన్ని పొగుడుతానో, మిమ్మల్ని పొగుడుతానో, నా పొగడత కంటే ఎవరు పొగడత కావాలి? అందుకని కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, మనుష్యుడి కంటే దేవుడు దేవుని దృష్టిలో యోగ్యులు అనిపించుకోవడం మేలంట. గిలాదు వారు మనుషుల దృష్టిలో యోగ్యులు అనిపించుకున్నారు, అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని దృష్టిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యోగ్యులుగా మారినట్లు దేవుడు అంటున్నాడు. 7 అంశాలు చెప్పాడు. అందులో మొదటిది గిలాదు నాది. ఒకప్పుడు అది పాపాత్మురాలైన పట్టణమే, చెడ్డ పట్టణమే, కానీ ఎన్నో విలువలతో కూడి దేవునికి దగ్గరగా ఉన్న పట్టణం కూడా గిలాదు. అలా గిలాదును పోలి నాది అని దేవుని చేత అనిపించుకునే భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించిన కాక. ఆమె తల వంచండి.